హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు రోజ్ వాటర్ అండి. ఇవి నాటు గులాబీలు అనమాట. దొరికినవి తీసుకొచ్చాను. ఈ నాటు గులాబీ పువ్వులు ఉపయోగించి నేను ఇప్పుడు రోజ్ వాటర్ ఎట్లా తయారు చేయాలో చూపిస్తాను. ఇది గ్లాసు నీళ్ళు తీసుకుంటున్నాను. గిన్నెలో పోసేస్తాను. అవి మరుగుతూ ఉంటాయి అన్నమాట. కొద్దిగా మరగనివ్వాలండి నీళ్ళు. ఇవన్నీ ఎన్ని రేకులు తీసేసుకుని అట్టు పెట్టుకున్నాం. ముందరే ఎన్ని రేకులు తీసేసుకుని అట్టు పెట్టుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఏం చేయాలంటే వాటర్ కొంచెం కాగనిచ్చి మసులుతున్నాయి లైట్గా. ఇందులో వేసేటమేనండి. ఎన్ని ఇందులో వేసేసి కొద్దిగా అంటే ఎక్కువసేపు మరగక్కర్లేదు, కొంచెంసేపు మరిగితే సరిపోతుందండి. వాటర్ అంతా దిగిపోతుంది, ఇందులో కలర్ అంతా దిగిపోద్ది. మళ్ళీ దిగినాక నేను ఒకసారి చూపిస్తానండి ఇవన్నీ తీసేప్పుడు. ఒక మూత పెట్టుకోవాలండి. ఇదన్నా ఒక మూతలాగా ఏదన్నా పెట్టేసుకుంటాం. మూత పెట్టుకుని తీసేసుకుంటాం. ఒక 5 minutes ఆగిన తర్వాత తీసుకొచ్చానండి. ఇదిగోండి ఇలా వచ్చేసింది, చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఇది మనం ఇందులోకి వడగట్టుకోవటమేనండి. ఒక గాజు బౌల్ ఒకటి తీసుకున్నానండి. గాజు బౌల్ ఒకటి తీసుకున్నాను. ఇందులో గిడ్డు ఉపయోగించి దీన్ని మనం ఇప్పుడు వాటర్ తీసుకుందాం. ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. మనకి ఫేస్కి రాసుకోవచ్చు. ఫేస్ భలే స్మూత్గా ఉంటుంది అనమాట. స్నానం చేసేప్పుడు కూడా ఒక మూత వేసుకుని స్నానం చేస్తే చాలా బాగుంటుందండి, ఫ్రెష్గా. బ్యూటీ పార్లర్లో ఎక్కువ యూస్ చేస్తారండి ఇవి. మన ఇంట్లో నాటు గులాబీలు ఉంటే చక్కగా అప్పుడప్పుడు ఇలా చేసుకుని దీన్ని మనం ఫ్రిడ్జ్లో భద్రపరుచుకుంటేనండి దగ్గర 1 month వరకు ఉంటుంది. చేసుకోండి ఇలా ఇంట్లో ఉంటే చక్కగా గులాబీ పూలు. ఈ వీడియో మీకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.